రాబోయే ఎన్నికల్లో నల్గొండ పార్లమెంటు స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ అత్యధిక మెజారిటీతో గెలుపొందడం ఖాయమని బీజేపీ నల్గొండ పార్లమెంటు కో కన్వీనర్ తుకాని మన్మథర్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ నల్గొండ పార్లమెంట్ కో కన్వీనర్ తుకాని మన్మథర్ రెడ్డి 2024 పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ లోక్సభ స్థానం నుండి బీజేపీ అభ్యర్థిగా టికెట్ను ఆశిస్తున్నారని, గత కొన్ని సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. సూర్యాపేట పట్టణంలో పాఠశాల కళాశాలలను నడపాలని, విద్యావేత్తగా విద్యా సంస్థలు నెలకొల్పి వేలాది మందికి విద్యను అందించిన చరిత్ర తనకు ఉందని చెప్పారు. సూర్యాపేట నల్గొండ జిల్లాలో అందరికీ సుపరిచితున్నని, పార్టీ అధిష్టానం ఆలోచించి తనకు ఎంపీ టికెట్గా ప్రకటిస్తే అత్యధిక మెజారిటీతో గెలుపొందడం ఖాయమని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేశానని, తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నానని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ 3వ పర్యాయం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే భారతదేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన ఘనత మోడీకే దక్కిందని, భారతదేశాన్ని అభివృద్ధి పరంగా అగ్రగామిగా తీసుకొచ్చేందుకు కృషి చేయడం గర్వకారణమని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు ఆశీస్సులతో తనకు టికెట్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అవకాశం కల్పిస్తే వేలాది సహకరిస్తారని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర నాయకులు బూరా మల్సూర్ గౌడ్, దోసకాయల ఫణి నాయుడు, గద్దల గణేష్, జటంగి ఉపేందర్, గుణగంటి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా ఆఫీసులో, భారతీయ జనతా పార్టీ జిల్లా ఆఫీసులో ప్రత్యేక సమావేశ సందర్భం ఏంటంటే, నా పేరు తుకాని మన్మథర్ రెడ్డి. నేను రేపు జరగబోయే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నుంచి పార్లమెంటు టికెట్ ఆశిస్తున్న అభ్యర్థిగా పార్టీకి నేను అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యంగా ప్రెస్ సమావేశాల్లో ఈరోజు నరేంద్ర మోడీ గారు, ప్రపంచం మొత్తం కూడా నరేంద్ర మోడీ గారి వైపు చూస్తున్న సందర్భంగా ఇప్పటికీ దాదాపు దశాబ్దం మొత్తం కూడా ఎదురులేని పరిపాలన అందించి భారతదేశ రక్షణ విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ, శాస్త్ర సాంకేతిక రంగాల్లో కానీ, వ్యవసాయక రంగంలో కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలు ప్రవేశపెట్టి ఈరోజు ప్రపంచానికి ఆదర్శమైన నాయకుడిగా మన భారతదేశాన్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేమందరము ఈ భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాం. ముఖ్యంగా రేపు జరగబోయే 2024 ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు 370 ఆర్టికల్ రద్దు చేసిన సందర్భంగా ఇవాళ కాశ్మీర్ లోయలో మన G20 సమావేశాన్ని పెట్టి ప్రపంచానికి కాశ్మీర్ లోయల అందాన్ని చూపించిన మహానాయకుడు నరేంద్ర మోడీ గారు ఈరోజు అభివృద్ధి పథం వైపు దూసుకుపోతున్న సందర్భంగా కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు చేసినాము కాబట్టి మాకు 370 సీట్లు ఇవ్వాలని కాశ్మీర్ ప్రజలని, భారత ప్రజలని ఇవాళ కోరడం జరిగింది. నెక్స్ట్ 3వసారి ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి భారతదేశానికి ప్రధాని కావాల్సిన అవసరము చాలా చాలా ముఖ్యం. వారు రాకపోతే ఈ దేశం మళ్ళీ రక్షణలో కానీ, అభివృద్ధిలో కానీ మళ్ళీ ఒక 70 ఏళ్ళు వెనక్కిపోయే పరిస్థితి ఉంది. నా స్వార్థం కోసం విద్యావస్థలు నడిపేయాలి. ఈ క్రమంలో 2016-17 సంవత్సరంలో నన్ను సంకినేని వెంకటేశ్వరరావు గారు వారు భారతీయ జనతా పార్టీ నన్ను ఆహ్వానించడం జరిగింది. నేను వారి ఆహ్వానం మేరకు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వారు నన్ను గౌరవించి వెంటనే 2018-19లో నాకు సభ్యత్వ నామం జిల్లా కో కన్వీనర్ పోస్ట్ ఇవ్వడం జరిగింది. నేను పెద్ద ఎత్తున వేలాది మందిని సభ్యత్వాలు జాయిన్ చేయించడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తిని. దాని తర్వాత కూడా భారతీయ జనతా పార్టీలో ఈ రోజు కరుడు కట్టిన ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా పార్టీ కోసం ఈ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, మన కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో, వెంకటేశ్వర నాయకత్వంలో నేను పనిచేస్తున్న వ్యక్తిని. ఇప్పటికి కూడా నేను ఏమి ఆశించకుండా పనిచేసిన వ్యక్తిని. ఈరోజు నేను పార్లమెంటు అభ్యర్థిత్వాన్ని ఎందుకు ఆశిస్తున్నా అంటే, నాకున్న సేవా దృక్పథము, ఒక పొలిటికల్గా ఒక అవకాశం వస్తే, రాజకీయ వేదిక అవకాశం వస్తే కొన్ని వేలాది మందికి మనం సహాయం చేయొచ్చు, అనేక మంది ఆప్తులను ఆదుకోవచ్చు.
అనే ఒక విశాల దృక్పథంతో రాజకీయాన్ని నేను వాళ్ళ పార్లమెంట్ అభ్యర్థిగా ఆశిస్తున్నాను. అంతేకాకుండా పార్లమెంట్ అభ్యర్థిగా నల్గొండ జిల్లాలో నాకు అవకాశం ఇస్తే కొన్ని వేలాది మంది విద్యార్థులు స్వచ్ఛందంగా వచ్చి సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కొన్ని వేలాది మంది పేరెంట్స్, కొన్ని వేలాది మంది ఫ్రెండ్స్ నాకు పార్టీతో పాటు సమానంగా పనిచేసి నల్లగొండలో భారతీయ జనతా పార్టీ కాజాజెండా ఎగిరేసి నరేంద్ర మోడీ గారికి 2024లో నల్లగొండ జిల్లా కానుకగా ఇవ్వడానికి కంకణం కట్టుకుని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఆ తరుణంలో నాకు అవకాశం కల్పించాలని పార్టీ అధిష్టానాన్ని ఆదేశిస్తూ పార్టీ కూడా సీరియస్గా విచారణ చేస్తున్నది. నాకు అవకాశం కల్పిస్తే నల్లగొండ జిల్లాలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేస్తామని నేను ఖచ్చితంగా చెప్పగలను. రేపు 2024లో నరేంద్ర మోడీ గారి ప్రధాని మంత్రి మళ్ళీ మనం చూడడం జరుగుతుంది. ఈ జిల్లాలో ఒకసారి మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీకి అవకాశం కల్పించాలని విజ్ఞులని, తటస్థులని, మేధావులని అందరినీ నా మనస్ఫూర్తిగా విజ్ఞప్తిస్తున్నాను.